నాకు నోట్లో ఒక చిన్న అల్సర్ మాదిరి వచ్చింది. కానీ అక్కడ వెల్ స్కానింగ్ అన్నీ కూడా చేయించినాం. వారు క్యాన్సర్ అని నిర్ధారణ చేసినారు. కనీసం ఎప్పుడు పనుకో ఉండడము, మనశ్శాంతి లేకపోవడం చాలా. నా పేరు జె రావు, మాది కడప జిల్లా. ఎక్కువగా ఒక్కాకు పొగాకు వేసుకునేటువంటి వ్యక్తిని. గత 60 సంవత్సరాలుగా నేను పొగాకు వాడేటువంటి క్రమంలో నాకు నోట్లో ఒక చిన్న అల్సర్ మాదిరి వచ్చింది. కానీ ఆ అల్సర్ కూడా ఎలా వచ్చిందంటే ఏలుతో బ్రష్ చేస్తా వచ్చినాను. ఆ గోడు పిచ్చుకొని అక్కడ డ్యామేజ్ అయ్యి అది అల్సర్గా తయారైంది. దాని తర్వాత మా పిల్లలు ముందు మెడ్రాస్ తీసుకెళ్లారు. అక్కడ వెల్ స్కానింగ్ అన్నీ కూడా చేయించినాం. వారు క్యాన్సర్ అని నిర్ధారణ చేసినారు. అక్కడి నుంచి నేరు హాస్పిటల్కు కాడికి మేము రావడం జరిగింది. ఆయన చూసి 4-5 కీమోలు జరిగినాయి. తర్వాత కీమో వద్దని చెప్పి చాలా వీక్ అయిపోతూ ఆహారం స్వీకరించడం కానీ, కనీసం ఎప్పుడు పనుకో ఉండడము, మనశ్శాంతి లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ దగ్గరికి వచ్చిన వెంటనే సారు చూసి వెంటనే ఆపరేషన్ చేస్తావు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ డిశ్చార్జ్ అయిన వెంటనే నేను ఈ పునర్జన్మ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎందుకు వచ్చాను అంటే వీడియోలు చూడడమే కాదు, కొంతమంది పేషెంట్లను పర్సనల్గా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదే కాకుండా ఆయుర్వేదం అనేది ఆయుష్ను పెంచేటువంటి ఒక ఆయుధంగా గత 20 సంవత్సరాల నుంచి నాకు ఆ ఆయుర్వేదం మీద చాలా విశ్వాసం ఉంది. తర్వాత పునర్జన్మను గురించి దాదాపు 9-10 మంది నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. మా కుమారుడు ఎందుకు ఇంటికి పోదాం అన్నాడు. అప్పుడు నేను చెప్పినాను, ఈరోజు డిశ్చార్జ్ అయింది, ఈరోజే పునర్జన్మ హాస్పిటల్కి పోవాలా. మళ్ళీ జన్మంటూ ఉండాలి అంటే ఈ కలియుగంలో మళ్ళీ చనిపోయి పుట్టడం కాదు, చనిపోకుండా పుట్టాలి అంటే ఒక పునర్జన్మ మాత్రమే మార్గదర్శకము అని నా కొడుకును చెప్పి కొడుకుని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకోబోతున్నాం. నేను ఇప్పుడే కాదు, కంటిన్యూగా నా లైఫ్ అంతవరకు వాడతాను అని కంఠావరంగా చెప్తున్నాను. నమస్తే. ఓ